మేషరాశి. అమ్మ, మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మేషరాశి వారికి ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. విద్యాపరమైన విషయాల్లో తండ్రి, తల్లి, పెద్దల యొక్క బ్లెస్సింగ్స్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి గురువుని ఆశ్రయిస్తారు. గురువు ద్వారా చదువుకు సంబంధించిన విషయాల్లో కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి, అలాగే మీ శ్రమకి తగిన ప్రతిఫలం ఏర్పడే విధంగా మంచి విధానాల్లో ముందుకు వెళ్ళడానికి విద్యాపరమైన విషయాల్లో కొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్తారు. అలాగే ఉన్నత విద్యతో పాటుగా ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి, అలాగే తల్లిదండ్రుల యొక్క సౌకర్యాలు, వారితో కలిపి కొత్త ఆలోచనలు చేయడం, అటు విద్యకు సంబంధించి, ఇటు వృత్తికి సంబంధించి, ఇటు ఆధ్యాత్మిక ఆలోచనలకు సంబంధించి, ఆర్థిక విషయాలకు సంబంధించి ప్రతిదీ కూడా మీదైన శైలిలో మీకు అనుకూలతలు లాంటివి. అలాగే విద్యకు సంబంధించి దూర ప్రదేశాల్లో అవకాశాలకు కూడా ఇది ఒక సమయంగా మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆకస్మికమైన ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో మీకు ఆకస్మికమైన నిర్ణయాలకి, ఆకస్మికమైన ధనానికి సంబంధించిన విషయాల్లో ఇతరులకు సహకరించడానికి కూడా కొంత ప్రయత్నాలు చేస్తారు. అది కూడా మీ ఆత్మీయులైన వ్యక్తులు కావచ్చు, అలాగే మీ సోదర వర్గం మొదలైన వారి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే ఏదైనా ప్రదేశాలకి ప్రయాణాల కొరకు చేసే వాతావరణంలో కూడా కొంత ఆకస్మికమైన అవరోధాలు లాంటివి కలిగినప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. మంచి ఆలోచనలతో వ్యక్తులకి సహకరిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలకు కూడా అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్యరీత్యా కావచ్చు, లేకపోతే మీరు చేసే ప్రయత్నాల్లో వృత్తిపరంగా కావచ్చు, కొంత ఘర్షణలకు అవకాశం ఉండే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు పెడతారు. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో కొంత శ్రద్ధ తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యం కానీ, మీ ఆలోచనలు కానీ, ఉన్నత విద్య కానీ, వాటికి సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయించడం, మీ గౌరవం పెరగడం, నూతన అవకాశాలు లభ్యమవ్వడం, వృత్తిపరమైన విషయాల్లో మీదైన మార్కుతో మీరు ముందుకు వెళ్ళేటప్పుడు మీ శ్రమ, బాధ్యతలు అధికంగా ఉన్నప్పటికీ గౌరవం మాత్రం పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఎవరికన్నా మీరు ప్రమాణాలు చేసినప్పుడు కానీ, ఆర్థికంగా మీరు ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, క్రియేటివ్గా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి అవరోధాలు ఉన్నప్పటికీ దాన్ని మీ యొక్క క్రియేటివిటీతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. అంటే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి, సంతృప్తికరంగా ఆశించిన విషయాల్లో విజయం సాధించడానికి అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వ్యాపారపరమైన అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. అలాగే గృహ వాహన విషయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద కావచ్చు దృష్టి కేటాయించడం, వాటికి సంబంధించిన లోన్లు ఏదైనా ఉన్నా తీర్చేయడం, లేకపోతే వాటికి సంబంధించిన లావాదేవీలు ఉన్న వాటిని సంపూర్ణంగా ఇదయ్యేట్టుగా చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, అంటే మీ ఆలోచనలు ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని భావించవచ్చు. అంటే పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా తీర్చేయడం కానీ, లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన నిర్ణయానికి రావడానికి కానీ అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఈ యొక్క సంతాన వర్గం విషయంలో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయంలో కానీ, అలాగే నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ కొంతవరకు మీకు బాగానే ఉండే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఇంత ముందు పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో మీరు వాటికి సంబంధించిన ధనం రావడం కానీ, వాటికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద దృష్టి సారించడం కానీ మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త పెట్టుబడులు పెట్టడానికి, అదేవిధంగా కొత్తగా మీరు ఎవరన్నా వ్యాపార భాగస్వాములకు కలుపుకోవడానికి కానీ చేసే ప్రయత్నాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా దూర ప్రదేశాల్లో ఉండే ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో వ్యాపార విస్తరణ కొరకు, వ్యాపారంలో పెట్టుబడి కొరకు కొత్త నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించిన చర్చలకి, గోష్ఠులకి అవకాశం ఉన్నప్పటికీ ఆ నేపథ్యంలో వ్యక్తులతో ఘర్షణలు రాకుండా కొంత మీరు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కన్యా రాశి.
అమ్మ మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ కన్యా రాశి వాళ్ళకి నూతన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం, సౌఖ్యం మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. వారి యొక్క ఆరోగ్యం ఇంతకు ముందు కన్నా కొంతవరకు మెరుగుపడే అవకాశాలు లాంటివి ఉండే అవకాశం. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కొత్తవి నేర్చుకోవడం, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలో కూడా తగిన విధంగా మీరు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా కుటుంబ వాతావరణం, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థిక పెట్టుబడులు, వృత్తిపరమైన అభివృద్ధి మొదలైన విషయాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో ఆసక్తిని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీ యొక్క శక్తి సామర్థ్యాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ నిర్ణయ సామర్థ్యంతో అనుకున్న పనులు చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో మీకు లభ్యమైనప్పటికీ కూడా పెద్దలు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో వృత్తిపరంగా మీకు ఎదురవుతున్న సమస్యలు లాంటివి ఏదన్నా ఉన్నా వాటిని సాధించుకునే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క సహకారం, అలాగే మీ వ్యక్తిగత ఆకర్షణ, వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత అభివృద్ధి, దైనందిన జీవితంలో మార్పులు మొదలైన వాటి కొరకు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో మీ శ్రమనే పెట్టుబడిగా పెట్టుకొని మీ ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలకి అనుకూలమైన పరిస్థితులు లాంటివి ఉండే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం కొంత అందినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు లాంటివి చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబపరమైన వాటికి సంబంధించిన ఖర్చులలో కూడా గృహానికి, వాహనానికి సంబంధించి కావచ్చు, లేకపోతే తోబుట్టువులతో కలిపి చేసే చర్చల విషయంలో కావచ్చు, వారితో కలిపి విందు వినోదాలు లాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదైనప్పటికీ సంతాన వర్గం వారి యొక్క అభివృద్ధి, వారి కొరకు చేసే ఖర్చులు, వారి కొరకు తీసుకునే అంటే ఏదైనా స్టేషనరీ లాంటిది కొనడం, పుస్తకాలు లాంటివి కొనడం, కానీ ఆకస్మికంగా వారి కొరకు మీరు ఏదైనా సహాయ సహకారాలు అందించడం విద్యాపరమైన విషయాల్లో మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా కుటుంబ వాతావరణంలో సంతాన వర్గంతో ఘర్షణలకి చాలా వరకు దూరంగా ఉండవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఆలోచనలలో ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించి, వ్యక్తిగత అభిరుచులకు సంబంధించి, మీ యొక్క అవసరాలకు సంబంధించిన ఖర్చులు లాంటివి చేసే పరిస్థితులు లాంటివి ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులు, అలాగే మీరు ఇంతకుముందు ఎవరన్నా మీకు ఇవ్వాల్సిన వారు ఎవరినంటే వారికి సంబంధించిన విషయాల్లోనూ కొంత దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా స్థిరాస్తుల నేపథ్యంలో ఖర్చులు అనేవి ఒకటి, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన వాటి మీద దృష్టి కేటాయించడం, ముఖ్యంగా పూర్వపు గృహం ఏదన్నా ఉంటే దాన్ని మోడిఫై చేయడానికంటే ఏదన్నా జీర్ణావస్థలో ఉండే గృహం ఏదైనా ఉన్నా, లేకపోతే పాత ఇంటిని రిపేర్ చేయించడం కానీ, లేకపోతే మీ యొక్క స్థిరాస్తులని ఏదైనా అమ్మకాలు లాంటివి పెట్టడానికి, క్రయ విక్రయాలకి మొదలైన వాటికి సంబంధించిన ఆలోచనలు లాంటివి కూడా చేస్తారు. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు కూడా ఏర్పడుతుంది. మకర రాశి. మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. మీ యొక్క భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కొరకు చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇటు వ్యాపార పరంగానైనా, ఇటు విదేశీ వ్యవహారాలైనా, ఇటు భాగస్వామి అలాగే కుటుంబపరమైన విషయాలన్నీ కూడా చాలా వరకు మీరు ఒక చక్కటి ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళడానికి చేసుకునే విధానాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కానీ ఏదైనా. అయినప్పటికీ కూడా మాటల వల్ల ఘర్షణలకి తగిన దూరంగా ఉండాలంటే మాటల్లో కొంత దర్పం కానీ, అధిక ఆత్మవిశ్వాసం కానీ, అది ఇతరులతో మీకు పెద్దలతో ఏ రకమైన ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. కుంభరాశి. మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని తీసుకుంటే కుంభరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి మీరు అధికంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు.
అయితే ఆ నేపథ్యంలో ఆర్థిక విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన అంశాలు, సంతాన వర్గం అభివృద్ధి, మీ ఆలోచనలనే పెట్టుబడిగా పెట్టుకొని క్రియేటివిటీ ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధిలో వాళ్ళ కెరీర్ కావచ్చు, వాళ్ళ వివాహానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, వారి కొరకు పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాలు, వాటికి సంబంధించిన కొన్ని కీలక చర్చలకి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మెయిన్ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మెయిన్ రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండే ప్రయత్నాలని అధికం చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా గౌరవం, గుర్తింపు పెరగడం, శ్రమతో బాధ్యతలతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాలు లాంటివి ఎదురైనా మీదైన పందాలో మీరు ముందుకు వెడుతూ ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాల్లో చక్కటి ఆలోచనలతో, క్రియేటివిటీతో మీ యొక్క ముఖ్యులు అనుకున్న ఆత్మీయ వర్గం యొక్క సహకారంతో, కొలీగ్స్ కావచ్చు, ఆత్మీయులైన మీ యొక్క భాతృవర్గం అదే లేకపోతే మీ యొక్క సోదరి వర్గం సహకారంతో, ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు.